బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనన్నారు సీఎం చంద్రబాబు. తప్పు చేసిన ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మంత్రుల వల్లే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఉంటున్నారని సీరియస్ అయ్యారు. విశాఖ సమ్మిట్ పై దృష్టి పెట్టాలని మంత్రులు ఆదేశించారు. 13వ తేదీ నుంచి మంత్రులంతా విశాఖలో ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ సీఎం చంద్రబాబు కొందరు ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదేనన్నారు సీఎం చంద్రబాబు. తప్పు చేసిన ఎమ్మెల్యేలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. మంత్రుల వల్లే ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా ఉంటున్నారని సీరియస్ అయ్యారు. విశాఖ సమ్మిట్ పై దృష్టి పెట్టాలని మంత్రులు ఆదేశించారు. 13వ తేదీ నుంచి మంత్రులంతా విశాఖలో ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, ఏదైతే ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం అనేది కూడా ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు కూడా కొనసాగింది. ఏదైతే 70 అజెండా అంశాలతో అయితే కనుక ఈ యొక్క కేబినెట్ ముగిసినటువంటి పరిస్థితుల్లో ప్రధానంగా ఏదైతే పెట్టుబడుల అంశాలపై కూడా చర్చకొచ్చినటువంటి పరిస్థితులు, ఏదైతే ఈ రోజు 14-15 తేదీల్లో విశాఖ వేదికగా జరగబోయేటువంటి సిఐఏ సదస్సుకి సంబంధించి ఎక్కువగా చర్చకొచ్చినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడులతోటి ఇన్వెస్ట్మెంట్లు ముందుకు వస్తున్నారన్నటువంటి అంశాలపై కూడా చర్చించడం జరిగింది. ఇక కేబినెట్ ముగిసిన అనంతరం కూడా మంత్రులతోటి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతుంది. ఏదైతే 48 మంది ఎమ్మెల్యేల వ్యవహారంపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో అయితే కనుక తన యొక్క అసంతృప్తిని వెల్లడించడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ఆ పెన్షన్ పంపిణీ కార్యక్రమాల్లో కావచ్చు, సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ ఫండ్స్ లెటర్లు ఇచ్చేందుకు కూడా ఇటు ముందుకు రావట్లేదు, ఆలస్యం చేస్తున్నారు అన్న దానిపై అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు అయితే అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. అదేవిధంగా ఈ రోజు కేబినెట్ కి ముందు మంత్రి నారా లోకేష్ తోటి మంత్రులు అయితే కనుక సమావేశం అవడం జరిగింది. అక్కడ కూడా ఎమ్మెల్యేల పనితీరుపై కూడా అక్కడ మంత్రులతోటి చర్చకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. 5 ఎమ్మెల్యేలకి ఒక ఇన్ఛార్జ్ మంత్రిని వేసే దిశగా అయితే కనుక అడుగులు పడినప్పటికీ కేబినెట్ లోకి వచ్చేసరికి ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ ముగిసిన అనంతరం కూడా, ఎందుకంటే జిల్లాలకు ఆల్రెడీ మంత్రులని ఇన్ఛార్జ్ కింద నియమించాము, ఆ జిల్లాల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేలు సమన్వయం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మంత్రులు ఉందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలు మెజారిటీతో గెలిచాం, 50,000 మెజారిటీతో గెలిచాం కదా అని చెప్పి పనిచేయకపోతే ఈసారి 10,000 మెజారిటీ కూడా రాదంటూ కూడా కొంతమేర అసంతృప్తి వెల్లడించారంటూ కూడా ఇటు కేబినెట్ లో కొంత మంత్రులతోటి చర్చకు వచ్చినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఆ ఎమ్మెల్యేల పనితీరు డిసెంబర్ నుంచి కూడా ఎమ్మెల్యేలు సరైన రీతిలో పనిచేయకపోతే మాత్రం వారికి ఒక్కసారే ఈ అవకాశం ఉంటుంది అంటూ కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం కూడా ఈ యొక్క కేబినెట్ లో ఏదైతే ఎర్రచందనంకి సంబంధించినటువంటి అంశాలు కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితులు, హోంశాఖ సీరియస్ ఈ విషయంలో కనుక సీరియస్ గా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి. ఎర్రచంద్రం స్మగ్లింగ్ కాడ నుంచి ఇక ఎవరైతే గతంలో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇటు పూర్తి స్థాయిలో సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అంశాలు కూడా పవన్ కళ్యాణ్ లేవనెత్తినట్టు కూడా కొంత సమాచారం అందుతా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు 70 అంశాల ఎజెండాలో భాగంగా పూర్తిగా ఇన్వెస్ట్మెంట్ల సదస్సు అనంతరం కూడా ఎమ్మెల్యేల వ్యవహారంపై కూడా ఇప్పుడు ఒక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అనేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. గతంలో కూడా ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళినటువంటి నేపథ్యంలోనే అక్కడ కూడా టీడీపీ ముఖ్య నాయకులతోటి ఎమ్మెల్యేల పనితీరుపై కూడా ఒక పూర్తి స్థాయిలో నివేదిక వచ్చినటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి కూడా ఒక చర్చ జరిగినటువంటి పరిస్థితులు. అయితే ఈ రోజు తాజాగా మంత్రులకు సైతం కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆ మంత్రులు బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఇప్పుడు సమయం వచ్చింది అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు. ఎమ్మెల్యేలు సరిగ్గా చేశారా చేయలేదా, ప్రజల్లోకి వెళ్తున్నారా, పెన్షన్ కార్యక్రమం సరిగ్గా ఇస్తున్నారా లేదా అన్న దానిపై అయితే కనుక ఒక నివేదిక అనేది కూడా సిద్ధం చేయాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితులు. ఏదైతే నెక్స్ట్ జరగబోయేటువంటి కేబినెట్ లో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉన్న దానిపై అయితే కనుక మరోసారి అడిగి తెలుసుకునే పరిస్థితులు అయితే కూడా కనబడుతున్నాయంటూ కూడా ఇటు కేబినెట్ లో కొంత మేరకు చర్చకు వచ్చినట్టు కూడా సమాచారం అందుతా ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.